పేరు కృష్ణవేణి సీడ్స్ వాళ్ళది పుడమి. హైట్ చూడండి అండి. ఇవాళ తారీఖు నేను ఫిబ్రవరి నెల 20వ తారీఖు 2026 సంవత్సరం అని ఎందుకు కంఠాబద్ధంగా చెప్తున్నా అంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలన్న ఉద్దేశంతో నేను చెప్తున్నా. ఆల్రెడీ కింద కాసి ఒక స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోది వచ్చింది, మళ్ళీ మూడోది కూడా వచ్చింది. కాబట్టి కృష్ణవేణి సీడ్స్ వాళ్ళది పుడమి వెరైటీ. హైట్ చూడండి, నేను అమ్మిన 10 కేజీలు రైతు వారిగా ఇచ్చానండి. ఇందులో మాయ మాటలు కానీ మోసాలు కానీ చెప్పాల్సిన అవసరం లేదు. రైతు పేరు మాళోతు శ్రీను, సూర్యతండ, సింగరేణి మండలంని కారేపల్లి మండలం అని కూడా చెప్తారు. కాబట్టి నేను చెప్తున్నా, ఒకసారి సీనన్నను కూడా ఒకసారి ఫోటో తీయవలసిందిగా కోరుతున్నా. అన్న, నీ పేరు? శ్రీనివాసు, గ్రామం కారేపల్లి మండలం, సూర్యతండ గ్రామం, మన సింగరేణి మండలమే. అన్న, నీకు లాస్ట్ ఇయర్ నేను వచ్చేసి పుడమి అనే ఇత్తనం ఇవ్వడం జరిగింది. ఎన్ని ప్యాకెట్లు ఇచ్చినా? 25 ప్యాకెట్లు పుడమి అనే వెరైటీ ఇవ్వడం జరిగింది. అంటే ఇది దాదాపు ఒక 2 ఎకరాలకు వచ్చింది. 2 ఎకరాలకు వచ్చింది. ఇవాళ తారీఖు వచ్చేసి 20వ తారీఖు ఫిబ్రవరి, అంటే 2వ నెల 2026వ సంవత్సరము. ఈ రోజు కూడా ఈ తోట అనేది ఈ విధంగా ఉందంటే అది మామూలు విషయం కాదు, ఆలోచన చేయాల్సిన విషయమే. ఎందుకంటే ఆల్రెడీ ఒక కటింగ్ అయింది. కటింగ్ అయినా కూడా నేను 5 ఫీట్లు ఉంటా. నా హైట్ వచ్చిందంటే తోట మామూలు విషయం కాదు. ఈ వెరైటీ పేరు వచ్చేసి పుడమి. నేను లాస్ట్ ఇయర్ వచ్చేసి ఒక 10 కేజీలు అమ్మడం జరిగింది. స్టార్టింగ్ నాకు ఇచ్చారు కృష్ణవేణి సీడ్స్ వాళ్ళు, ఒక 10 కేజీలు ఇచ్చారు నాకు షాంపిల్గా. కొత్త వెరైటీ కదా, నేను అమ్మలేను అంటే, సరే సార్ ఒక 10 కేజీలు అయితే ట్రై చేయండి అంటే నేను ఒక 10 కేజీలు అమ్మడం జరిగింది. అయితే ఇది ఇక్కడనే కాదు, నేను గరిడేపల్లి ఇచ్చా, గిద్దవారిగూడెం ఇచ్చా, గంగారాం తండ ఇచ్చా, సూర్యతండ ఇచ్చా, మా ఊరు బజ్జా తండ ఇచ్చా. ఇవాళ సింగరేణి మండలం కాదు, కామేపల్లి మండలం ప్లస్ ఇతర జింకల్ తండ కావచ్చు, రఘునాథపాలెం కావచ్చు, ఖమ్మం అర్బన్ కావచ్చు, నాకు తెలిసిన రిలేటివ్లో కూడా నేను ఇవ్వడం జరిగింది ఈ వెరైటీ అనేది. అయితే ఎక్కడ చూసినా ఈ 10 కేజీలలో రైతు ఫీడ్బ్యాక్ అనేది చాలా బాగుంది. నేనేదో ఇవాళ క్యాజువల్గా వచ్చిన, అసలు ఏనాడు నేను తోట చూడడానికి పోవడం కానీ చేయడం కానీ ఏనాడు జరగలే. ఈ అన్న కూడా నాకు 10 సార్లు రా అన్న ఒకసారి తోట కంటే కూడా నేను పిలిచినా రాకపోయేది నేను. అలాంటిది ఇవాళ ఏదో క్యాజువల్గా పోయి వద్దామన్నా అని అంటే కంపెనీ ఎంప్లాయ్ తీసుకురావడం జరిగింది. ఆయన ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చాను, కానీ ఏదో ఇక్కడ వీడియో తీయాలనో ఏదో మాట్లాడాలన్న ఉద్దేశంతో అయితే రాలే. అయితే నేను ఈ అమ్మిన 10 కేజీలలో ప్రతి రైతు కూడా నువ్వు లాస్ట్ ఇయర్ ఇచ్చిన పుడిమి చాలా బాగుంది అని చెప్పుకుంటున్నారు, కానీ వాస్తవాలు అనేది నేను తెర మీదకి పోయి చూడలే. ఇవాళ పోయి నిజంగా చూస్తే చాలా బాగుంది. ఇంత హైట్ వచ్చింది ఏందా బా అనుకుంటున్నాను నేనే తోట. అదేవిధంగా ఈ ఫిబ్రవరి నెలలో కూడా చూడండి, నల్లి అనేది లేదు. లాస్ట్ వరకు కూడా కాయ అవుతుంది, పూతలో నల్లి కూడా లేదు. అదేవిధంగా ఇది విల్టును కూడా తట్టుకునే స్వభావం ఈ వెరైటీకి ఉంది. విల్టు అంటే ఏంది? సచ్చుడు రోగం, ఏరు కుళ్ళుడు కానీ, కాండం కుళ్ళుడు కానీ, బూజు కుళ్ళుడు కానీ వచ్చి సచ్చే వెరైటీ ఈ వెరైటీకి తట్టుకునే శక్తి ఉంది. అలాంటిది లేదు. కాబట్టి మిత్రులారా, మీరు కూడా ఆలోచన చేయండి. ఆ కంపెనీ అని, ఈ కంపెనీ అని, ఆ ఇత్తనం అని, ఈ ఇత్తనం అని, యూట్యూబ్ వాడు కంపెనీ వాడు అది ఇది చేస్తూ ఉంటాడు. మేము కంపెనీ కోసం రాలే, యూట్యూబర్ కోసం రాలే. ఏదో లాస్ట్ ఇయర్ అమ్మిన ఒక 10 కేజీలు. మిత్రులారా, మీరే చూడండి, మనకంటూ ఒక గ్రూప్ ఉంది, అగ్రోరైతు సేవా కేంద్రం, బజ్జా తండ మన షాపు. మన రైతులకు లాస్ట్ ఇయర్ వేసిన రైతులు కూడా మీరు ఆలోచన చేసుకోండి. వెరైటీ పేరు నేను పుడమి అనే చెప్తానా. మీ దగ్గర బిల్లు ఉంది, బిల్లులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అంతేగాని మాయ మాటలు చెప్పావు, మోసాలు చెప్పావు. ఇవాళ నీకు యూట్యూబ్ వాడు ఏం చెప్తాడు, ఏదో ఒక కంపెనీ బట్టకు వస్తాడు, ఆ పేరు ఉండదు, ఇతనం పేరు ఒకటి ఉంటే ఒక కంపెనీ వాడు ఆ రైతులతోటి మాట్లాడుకొని నీకు ఇంత ఇస్తా అంత ఇస్తా అని చెప్పి మాట్లాడుకొని వేరే వెరైటీలు వేరే రకాలు చూపిస్తున్నారులే, కానీ మేము అట్లా అనట్లే. లాస్ట్ ఇయర్ ఒక 10 కేజీలు అమ్మినాం, దాని తర్వాత ఇంకో 5 కేజీలు నర్సరీకి ఇచ్చినాం, 15 కేజీలు నాకు సొంతంగా అమ్మడం జరిగింది. ఆ 15 కేజీలు కూడా ఎక్కడ ఫీడ్బ్యాక్ తీసుకున్నా చాలా బాగుంది. అదేవిధంగా ఇవాళ నెక్స్ట్ ఇయర్ రైతుకు కూడా ఒక 70-80 కేజీలు అమ్మాలన్న ఉద్దేశంతో మేము ప్లానింగ్లో పోతున్నాం. అదేవిధంగా ఈ 10 కేజీలు అమ్మిన రైతులు మాత్రం ఎక్కడ పోయి ఫీల్డ్ చూసినా ఈ స్థాయిలోనే ఈ విధంగానే ఉంది, కానీ ఎక్కడ రైతు తోట ఎదగకపోవడం కానీ, వీళ్ళకి వచ్చి సచ్చే రోగాలు కానీ అలాంటివి కానీ ఎక్కడ లేవు. కాబట్టి మిత్రులారా, మీరు కూడా ఆలోచన చేయండి. చేసే ముందు విత్తనం ఏదైతే బాగుంటుంది అనేది చూసి వేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తోట ఏరిచ్చా అన్నావు కదా, మనం ఆల్రెడీ వీడియో తీసినాం కదా. తోటలో ఎన్ని కూలీలు అయినాయి? 280 కూలీలు అయినాయి. అంటే ఇవే కాయాలా? ఇందులో ఏమైనా అమ్మినా? 10 క్వింటాలు అమ్మేసినావు ఆల్రెడీ. మిత్రులారా, ఒకసారి చూడండి, 10 క్వింటాలు ఆల్రెడీ అమ్మేసిండు. అమ్మేసిన తర్వాత ఈ లాట్ ఉంది. ఆ తోట హైట్ ఉన్నా కూడా తాళ్ళు లేదు, తాళ్ళు అసలు రాలేదు, తాళ్ళు ఏరలేదట. తాళ్ళు 1-6 ఉన్నాయి, తాళ్ళు ఇంకా ఏరలేదు. ఏరలేకున్నా కూడా కాయ కలరు కానీ బారు కానీ చూసుకోండి. ఆల్రెడీ 10 క్వింటాలు అమ్మేసిండు, ఇంకా 15 క్వింటాల వరకు ఆల్రెడీ రాసిపడి ఉంది. తోట ఏమో ఆ విధంగా ఉంది.
చూసుకోండి ఒకసారి రైతు వారీగా నేను చెప్తున్నా. ఇదేమో యూట్యూబ్ కాదు. దాని తర్వాత కంపెనీ వాడు వచ్చే మాకు చెప్పట్లే. నేను ఒక డీలర్ని, ఆయన ఒక రైతు. అన్న పేరు శ్రీను, మాళోతు శ్రీను, సూర్యాతండ, మా కారేపల్లి మండలం మాది. కాబట్టి మేము రైతు వారీగా మాట్లాడుకుంటున్నాం. నా రైతుల కోసం నేను వీడియోలు తీసి చెప్పుకుంటున్నా తప్ప నేనేదో యూట్యూబ్ కంపెనీ కోసం కాదు, లేకపోతే కంపెనీని హైప్ చేయడానికి అని కాదు, లేకపోతే మాకు ఇన్ని వ్యూస్ రావాలన్న ఉద్దేశంతో కూడా కాదు. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ అమ్మినా, ఇంకా అమ్మాలి. ఈ రైతన్న అనేటోడు మా లోకల్ కాబట్టి అందరికీ చెప్పాలన్న ఉద్దేశంతో నేను కాయలు తీసిన ప్లస్ అక్కడ తోటను కూడా వీడియో తీయడం జరిగింది. ఆ ఉద్దేశం తప్పితే ఇంకో ఉద్దేశం ఇందులో ఏమీ లేదు.